చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని చేద్దాము ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడా ఎల్లప్పుడు సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం పల్లె పల్లెకొస్తవా సిద్ధం నన్ను అందరూ ఆదరించి ఇంత ఘన స్వాగతం పలికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాల్లో మరి సుమారు ఈ గ్రామానికి 24,94,00,000 రూపాయలు సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి రావడం జరిగింది. అభివృద్ధి ద్వారా 2,59,00,000 రూపాయలు రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మీరేమన్నా దీంట్లో కనీసం 50% ఇచ్చారా? మరి అదే చంద్రబాబు నాయుడు మరి గత ప్రభుత్వంలో ఏం చెప్పాడు? రుణమాఫీ మొత్తం చేస్తానని చెప్పాడు. మరి రుణమాఫీ 2 ఇన్స్టాల్మెంట్లు చేసి 2 ఇన్స్టాల్మెంట్లు ఆపాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం కలిపి 30,000 ఉద్యోగాలు ఇస్తే మన ప్రభుత్వంలో 2,30,000 ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఈ ఊర్లో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఒక స్కీమ్ శాంక్షన్ అయి ఉంది. కానీ ఆ స్కీమ్ తెచ్చుకోలేని పరిస్థితి. నేను తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఈ గ్రామానికి నేను తీసుకొచ్చే అవకాశం ఉంది. చెప్పానంటే 100% నేను చేసి పెడతాను. చంద్రబాబు నాయుడు అనే అతను గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు తప్పితే ఇక్కడ డెవలప్మెంట్ చూపిలా. మేము డెవలప్మెంట్ ఈ నియోజకవర్గంలో చూపించాను. మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినా కూడా. నన్ను ఏమంటావు? నేను తెలంగాణ లిక్కర్లు తెచ్చి లిక్కర్ అమ్ముకుంటానంట. నేను ఆయన నీచమైన పదంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి నిందలేసిపోతే ఇక్కడ కడుక్కోవడానికి ఎవరు ఊరక గాజు దొరుకుని లేరు. నిందల్ని తిప్పికొట్టడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు డెవలప్మెంట్ కావాలా, కొట్లాట్లు కావాలా, ఏం కావాలో తెలుసుకోండి మీరు కూడా. అది కూడా నేను చెప్తున్నా. ముందు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సాగునీరు తాగునీరు ఇవ్వటమే నా ధ్యేయం. ఇదే నా ధ్యేయం. 2014-19 మధ్యన జరిగిన అభివృద్ధి సంక్షేమం, 2019-24 మధ్య జరిగిన సంక్షేమం. పోయినసారి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చిందంటే 100% పైగా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారన్నమాట. జగనన్న చెప్పినట్టు మీ కుటుంబానికి మంచి జరుగుంటే కనీసం నిద్రపోయేటప్పుడు ఆలోచన చేయండి. అరే 5 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చింది కదా, 2014-19లో ఎవరికైనా అమ్మఒడి వచ్చిందన్నా? ఇవాళ ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, పథకాలు తీసుకున్న వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఆ పార్టీలో ఉండి? అరే ఆ పార్టీలో ఉన్నాం, మళ్ళీ మాకు ఇబ్బందులు జరుగుతాయని. ఏం పర్వాలేదన్నా, ఎవరు ఏమి చూడరు. స్కూల్కి వెళ్ళండి, చల్లని ఫ్యాన్ పైన ఉంటుంది, కింద ఫ్యాన్ గుర్తుంటుంది, గుర్తుండి బయటికి రండి. ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నమ్మి వచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎందాకైనా పోతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్న. కేవలం ఇంకా 42 రోజులు మాత్రమే జూన్ 4కి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 2024 తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసుకోబోతా ఉంది. కారణం ఎవరు ఏమన్నా అనుకున్నా మనిషి శక్తి కొంతవరకే. వయసు అయిపోయిన తర్వాత నాకు ఈ రోజు ఉన్నది 75 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తు మీద ఎంపీగా నాకు, ఎమ్మెల్యేగా శంకర్రావునికి 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకి వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నానన్న.